యూకేలోని వూల్పిట్ అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామానికి 10వ శతాబ్దంలో ఈ పేరు పెట్టారు. ఆ కాలంలో ఈ ఊరికి బయట చుట్టూరా గుంటలు తవ్వి ఉంచేవారు. ఊరి మీద అటాక్ చేసే తోడేల్ని బంధించడం కోసం అలా తవ్వేవారు. ఉల్ఫ్ అంటే తోడేలు, పిట్ అంటే గుంట. ఊల్పిట్ అంటే తోడేల గుంట అని అర్థం. అదే ఊరిలో 12వ శతాబ్దంలో ఒక వేసవి కాలం నాడు రైతులు తోడేలు ఏమన్నా ఆ గుంటలో పడ్డాయేమో చూద్దామని వెళ్ళినప్పుడు ఒక గుంటలో 2 పిల్లలు కనిపించారు. ఒకరికి 8 ఏళ్ళు, మరొకరికి 10 ఏళ్ల వయసు ఉంటుంది. పిల్లలు భయంతో వణికిపోతున్నారు. కానీ ఈ రైతులకి ఆ పిల్లల్ని చూస్తుంటే ఎంతో జాలేసింది. అంతకన్నా ఎక్కువ ఆశ్చర్యానికి వీళ్ళు గురయ్యారు. దానికి కారణం ఏంటంటే ఆ పిల్లల చర్మం పచ్చ రంగులో ఉంది. వాళ్ళ బట్టలు వేషధారణ కూడా చాలా విచిత్రంగా ఉంది. వాళ్ళు మాట్లాడే భాష ఒక్క మొక్క కూడా వీళ్ళకి అర్థం కావట్లేదు. వీరు వేరే గ్రహం నుంచి వచ్చారేమో అని అందరూ అనుకున్నారు. ఈ పిల్లల కథనే గ్రీన్ చిల్డ్రన్ ఆఫ్ వూల్పిట్ అని ప్రపంచమంతా పాపులర్ అయింది. ఇది ఎన్నో శతాబ్దాలుగా అంతుచిక్కని మిస్టరీగా మిగిలిపోయింది. అయితే వాళ్ళ కథకి, ఈ మిస్టరీకి పాసిబుల్ ఆన్సర్ ఏమై ఉండొచ్చో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ పిల్లల్ని ఆ రైతులు వాళ్ళ గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడ వీరికి తినడానికి బ్రెడ్, ఇంకా అక్కడ దొరికే కొన్ని ఆహారాలు ఇచ్చారు. కానీ వీరు ఆహారాన్ని చూసి భయపడి గట్టిగా ఏడుస్తూ వాటిని దూరంగా నెట్టేశారు. కొన్ని రోజుల వరకు వాళ్ళు ఏమీ తినలేదు. అప్పుడు ఒకసారి వాళ్ళకి గ్రీన్ బీన్స్ని చూపించారు. వారు వెంటనే ఆ బీన్స్ని తినడం మొదలెట్టారు. ఆ రోజు నుండి వీరు ఈ గ్రీన్ బీన్స్నే తినేవారు. అప్పుడు ఆ ఊరి పెద్దైన రిచర్డ్ డిక్ వాళ్ళని వాళ్ళ బంగ్లాకి తీసుకెళ్లాడు. అందరూ పని వాళ్ళతో కలిసి వీరు జీవించేవారు. వాళ్ళకి బాప్తిసం ఇప్పించారు. కొన్ని రోజులకి ఆ కుర్రాడు చనిపోయాడు. ఆ అమ్మాయి నెమ్మదిగా వేరే ఆహారం తినడం మొదలుపెట్టింది. అక్కడ భాష కూడా నేర్చుకుంది. అప్పుడు ఆ ఊరి పెద్దలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని ఆమెను అడిగారు. అప్పుడు ఆమె మేము సెయింట్ మార్టిన్ ల్యాండ్ అనే ఊర్లో ఉండేవాళ్ళం. ఆ ఊర్లో ఎటు చూసినా పచ్చగానే ఉంటుంది. మనుషులు కూడా గ్రీన్ కలర్లోనే ఉంటారు. మా ఊర్లో సూర్యుడు ఉండడు, కేవలం చంద్రుడు మాత్రమే ఉంటాడు. అదే మాకు వెలుగునిస్తుంది. మా ఊరికి దగ్గరలో ఒక చాలా పెద్ద నది ఉంటుంది. ఆ నది దాటితే అక్కడ ఎక్కువ వెలుగు మాకు కనిపిస్తుంది. మేము ఒకరోజు పశువులను కాస్తుంటే మా ఆవులు కొండ మధ్యలో ఉన్న ఒక గుహలోకి వెళ్ళిపోయాయి. వాటి కోసం మేము ఆ గుహలోకి వెళ్ళాము. కానీ మాకు ఆ పశువులు కనిపించలేదు. సడన్గా ఒక పెద్ద వెలుగు కనిపించింది. మాకు ఎటు వెళ్ళాలో దారి తెలియక ఇలా మీ ఊరికి వచ్చేసాము అని చెప్పింది. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు అది ఒక మంచి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. అయితే నిజానికి అక్కడ దగ్గరలో ఎక్కడ కూడా సెయింట్ మార్టిన్ ల్యాండ్ అనే పేరుతో ఊరే లేదు. వాళ్ళు దొరికిన కొన్ని రోజులకే వాళ్ళ ఒంటి మీద ఉన్న పచ్చరంగు పోయింది. ఆమె ఆ రిచర్డ్ ఇంట్లోనే పెళ్లి వయసు వచ్చేంత వరకు పనిచేసింది. తరువాత ఊరూరు తిరిగి వ్యాపారం చేసే ఒక వర్తకుడిని ప్రేమించి పెళ్లి చేసుకొని తనతో ఆమె వెళ్ళిపోయింది. అప్పటి నుండి ఆమె గురించి ఎటువంటి సమాచారం లేదు. ఇదంతా విలియం ఆఫ్ నిబ్రూ అనే ఒక చర్చ్ ఫాదర్ 1189లో తన హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ అఫైర్స్ అనే బుక్లో రాశాడు. ఇతనే కాకుండా 1220లో రాల్ఫ్ ఆఫ్ కోక్షల్ అనే మరో చర్చ్ ఫాదర్ కూడా తను రాసిన ఇంగ్లీష్ క్రోనికల్స్ అనే బుక్లో రాసుకున్నాడు. ఈ పుస్తకాలు 1595లో ప్రచురించబడ్డాయి. అయితే ఈ పిల్లలు నిజంగా గ్రహాంతరవాసులా? ఎక్కడి నుండి వీళ్ళు వచ్చారో ఇప్పుడు మీకు నేను చెప్తాను. మొదటిగా ఆ పిల్లాడు కొన్ని రోజుల్లోనే చనిపోవడం కారణం తను కేవలం గ్రీన్ బీన్సే తినడం వల్ల. ఫుడ్ ద్వారా న్యూట్రిషన్స్ తనకు సరిపోక తను నీరసించి చనిపోయాడు. వూల్పిట్ గ్రామం ఉండే యూకేకి బెల్జియంకి మధ్యన 50 కిలోమీటర్ల వెడల్పున్న అట్లాంటిక్ సముద్రం ఉంది. అయితే బెల్జియంలో పాపులేషన్ ఎక్కువైపోవడం వలన, అక్కడ తరచుగా వరదలు రావడం వల్ల, ఇంకా అక్కడ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ప్రజలు అక్కడ నివసించలేకపోయారు. అప్పుడు కొంతమంది బెల్జియం నుండి సముద్రం దాటి యూకేకి రావడానికి ట్రై చేశారు. కానీ అప్పటి యూకే రాజైన కింగ్ హెన్రీ అలా ఎవరైనా వేరే దేశాల నుండి వలస వస్తే వాళ్ళు చాలా క్రూరంగా చంపేసేవాడు. బెల్జియంలో ప్రపంచంలోనే బెస్ట్ బట్టలు తయారు చేసే వాళ్ళు ఉండేవారు. అలాంటి కుటుంబానికి సంబంధించిన ఒక కుటుంబం బహుశా బెల్జియం నుండి ఈ సముద్రం దాటి యూకేకి వచ్చి ఉండాలి. ఈ పిల్లల కుటుంబం బట్టలు తయారు చేసేవారు కాబట్టి వాళ్ళు డిఫరెంట్ టైప్ ఆఫ్ బట్టలు వేసుకొని ఆ బట్టలకి రంగు రావడానికి వేసే డైని వాళ్ళు ఒంటికి పూసుకొని ఉండాలి. మరి ఈ అమ్మాయి డైరెక్ట్గా ఇలా వలస వచ్చామని చెప్పొచ్చు కదా అని మీరంటే, అప్పటి రాజు కింగ్ హెన్రీ వలస వచ్చిన వాళ్ళని చంపేస్తాడన్న భయంతో ఈ అమ్మాయి తనకు నచ్చిన కట్టుకథని చెప్పుంటుంది. కానీ అందులోనే చాలా హింట్స్ ఉన్నాయి. లైక్ వాళ్ళ ఊరు పక్కన ఉన్న ఒక పెద్ద నది అని అంటే అది ఈ 50 కిలోమీటర్ల అట్లాంటిక్ ఓషనే. ఆ నది దాటితే ఒక వెలుగు ఉంటుంది అని అంటే అది హోప్కి సింబల్.
వాళ్ళ ఊర్లో ఎప్పుడు చీకటి ఉంటుంది అని అంటే అది డిప్రెషన్కి సింబల్. అంటే ఆ ఊర్లో ప్రజలందరూ కష్టాల్లో ఉన్నారు అనడానికి సింబాలిక్గా ఆ అమ్మాయి చెప్పుంటుంది. వాళ్ళ ఒంటికి రాసుకుంది బట్టల యొక్క రంగే కాబట్టి అది కొన్ని రోజుల్లోనే పోయింది. బెల్జియంలో వేరే భాష మాట్లాడతారు. పైగా వీళ్ళు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళ యాక్సెంట్ అండ్ లాంగ్వేజ్ కూడా వేరే భాషలాగా ఊల్పిట్ ప్రజలకే అనిపించింది. వాళ్ళ రంగు, బట్టలు, భాష తప్ప మిగిలిన ప్రతి విషయం వాళ్ళకి మనకి ఎటువంటి తేడా లేదు. పైగా ఈ కథను రాసింది హిస్టోరియన్స్ అయిన చర్చ్ ఫాదర్స్ కాబట్టి ఖచ్చితంగా జరిగిన విషయానికి కొంచెం మసాలా యాడ్ చేసి రాసుంటారు. ఈ పిల్లలు గ్రహాంతరవాసులేం కాదు, బ్రతకడానికి వేరే దేశం నుండి వలస వచ్చిన శరణార్థులు అంతే. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్.